వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను మీ సతీష్. చంద్రబాబు క్యాబినెట్లో ఎవరెవరు ఉండనున్నారు? ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? టీడీపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్, లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా? సీనియర్లలో బెర్త్ దొరికేది ఎవరికి? ఛాన్స్ కొట్టేసే జూనియర్ నేతలు ఎవరు? నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలుపెట్టారు. స్వర్ణాంధ్ర రథసారితో కలిసి పరుగులు తీయగల సమర్థులకే పెద్దపేట వేస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి చంద్రబాబు క్యాబినెట్లో ఎవరెవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఒక మ్యాసివ్ విక్టరీ సాధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారన్న దానిపైన అందరి ఉత్కంఠ. అటు ఎన్డీఏలో కంటిన్యూ అవుతున్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా క్యాబినెట్లో కూడా చేరుతాం, క్యాబినెట్లో కూడా ఉంటామని ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ క్యాబినెట్ కూర్పుకి ఇక్కడ క్యాబినెట్ కూర్పుకి లింక్ ఉండబోతుందా? మ్యాసివ్గా 130కి పైగా స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి మంత్రివర్గ సభ్యుల ఎంపిక ఇప్పుడు కత్తి మీద సాములా మారబోతోందా? మరోవైపు కూటమిలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం కల్పించాలి కాబట్టి మరి ఆ రెండు పార్టీలకు సంబంధించి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు? ఇచ్చే మంత్రి పదవులకు సంబంధించి ఆయా పార్టీల్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి? వీటన్నిటికి సంబంధించి 360 డిగ్రీ కోణంలో టెంటివ్ అందిస్తున్న అనాలిసిస్ మీరు వాచ్ చేస్తున్నారు. చాలా యాక్యురేట్గా, చాలా గ్రౌండ్ వర్క్ చేసి టెంటివ్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొలువు తీరబోయే క్యాబినెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూద్దాం. రైట్, ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి వినిపిస్తున్న మరో కీలక పేరు కొండ్రు మురళీమోహన్. మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. సీనియర్ నేత. ఈసారి రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి తిరిగి విజయం సాధించిన నేపథ్యం కనిపిస్తోంది. మామూలుగా మంత్రివర్గ కూర్పు అంటే అన్ని సామాజిక వర్గాల కూర్పు, అన్ని రకాల సోషల్ ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకున్న క్యాబినెట్ కూర్పు అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ కోటాలో కొండ్రు మురళీమోహన్కి ఈసారి ఛాన్స్ దక్కొచ్చంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్ లాంటి ప్రొఫైల్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కొండ్రు మురళీమోహన్కి ఈసారి ఛాన్స్ దక్కొచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. అయితే అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కువ సంఖ్యలో కూటమికి 160కి మించి అటు శాసనసభ్యులు గెలుపొందిన నేపథ్యంలో ఈసారి చంద్రబాబు నాయుడుకు మంత్రివర్గ కూర్పు అనేది కత్తి మీద సాములానే మారుతోంది. ఒక శ్రీకాకుళం జిల్లాలోనే అటు కింజరాపు అచ్చెన్నాయుడు చాలా కీలక నేత. ఆయన ఖచ్చితంగా ఆయనకి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశాన్ని ఎవరు కొట్టిపారేయలేరు. అదే సందర్భంలో వరుసగా 3 సార్లు విజయం సాధించిన బెందాలం అశోక్ కూడా రేసులో ఉన్నారు. కోన రవికుమార్ లాంటి సీనియర్ నేత రేసులో ఉన్నారు. మహిళా కోటాలో గౌతు శిరీష రేసులో ఉన్నారు. అలాగే కొండ్రు మురళీమోహన్ మాజీ మంత్రి, ఆయన రేసులో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా అదృష్టం కలిసి వస్తే పాలకొండ నుంచి జనసేన అభ్యర్థిగా విజయం సాధించిన నిమ్మక జయకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. అయితే జనసేన కోటాలో ఈసారి 4 మంత్రి పదవులు, ఒక విప్ పదవి దక్కే అవకాశం ఉందంటూ బయట వస్తున్న వార్తల నేపథ్యంలో నిమ్మక జయకృష్ణకు అంత తరహా ఛాన్స్ ఉండకపోవచ్చన్న చర్చ కూడా జిల్లాలో జరుగుతోంది. అయితే ఇక్కడ ఈక్వేషన్స్ మనం తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఈసారి ఎవరెవరికి ఎలాంటి పదవులు దక్కబోతున్నాయి అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం క్యాబినెట్లో మంత్రి పదవులతో కాకుండా అటు చీఫ్ విప్ కానీ విప్ పదవులు ఉన్నాయి, అలాగే మిగతా పదవులు కూడా ఉన్నాయి. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఎవరిపై కరుణ చూపుతారు, ఎవరిని ఏ స్థానాల్లో పెడతారని జిల్లాలో ఇప్పటికే విస్తృతంగా చర్చ మొదలైంది. ఇక్కడ రెండో ఈక్వేషన్ మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఎన్డీఏ క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ ఉంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధించిన నేపథ్యం, సీనియర్ నేత, కింజరాపు ఫ్యామిలీకి చెందిన నేత కాబట్టి ఖచ్చితంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు అక్కడ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర క్యాబినెట్లో ఉంటే మరి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇక్కడ క్యాబినెట్లో ఉంటారా? ఒకే కుటుంబానికి ఇక్కడ క్యాబినెట్లో అక్కడ క్యాబినెట్లో అవకాశం కల్పించే తరహా నిర్ణయానికి చంద్రబాబు నాయుడు ఉపక్రమిస్తారనేది రాజకీయంగా కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ రామ్మోహన్ నాయుడు కనుక క్యాబినెట్లో ఉంటే కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా కాకుండా స్పీకర్గా ఉండే అవకాశం ఉందన్న
చర్చ కూడా జరుగుతోంది. లేదంటే మరికొద్ది రోజులు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. కాబట్టి మరి దీన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా డీల్ చేయబోతున్నారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో మంచి వాగ్దాటి గల నేతగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేబినెట్లో ఆయన ఉండడం ఖాయంగా కనిపిస్తోంది కేంద్ర కేబినెట్లో. ఒకవేళ అదే జరిగితే మరి కింజరాపు అచ్చెన్నాయుడుకి కూడా ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉండడం, అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని ఒక తాటిపైకి నడిపించడంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర కేబినెట్లోనూ కింజరాపు అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చి కేంద్ర కేబినెట్లో రామ్మోహన్ నాయుడుకి ఇద్దరికీ అవకాశం ఇస్తారా చంద్రబాబు నాయుడు అనేది మనం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. ఇక విజయనగరం జిల్లాకు వద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. విజయనగరం జిల్లాలో మంత్రి పదవులకు సంబంధించి రేసులో కనిపిస్తున్న మొట్టమొదటి పేరు, ఖచ్చితంగా కేబినెట్లో ఉండడానికి 90% పైగా అవకాశాలు ఉన్న పేరు కిమిడి కళా వెంకట్రావు. గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ మంత్రి, సీనియర్ నేత. అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత బొత్స సత్యనారాయణను చీపురుపల్లిలో ఓడించిన కిమిడి కళా వెంకట్రావుకు ఖచ్చితంగా కేబినెట్లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇంకా రెండో పదవి ఒకవేళ విజయనగరంకి కేబినెట్ కూర్పులో దక్కితే ఎవరికి దక్కచ్చన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో వినిపిస్తున్న రెండో కీలక పేరు గుమ్మడి సంధ్యారాణి. ఎందుకంటే గుమ్మడి సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. అంతకు మించి సాలూరులో వరుసగా 4 సార్లు గెలిచి మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న సీనియర్ నేత పీడిక రాజన్న ధరను ఓడించడం అనేది కూడా ఒక సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గం కోటాలో, అలాగే మహిళా కోటాలో, ఎస్టీ మహిళా కోటాలో గుమ్మడి సంధ్యారాణి పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు ఆమెకు ఛాన్సెస్ ఉండొచ్చు అన్నదే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అలాగే విజయనగరం జిల్లా నుంచి మంత్రివర్గం రేసులో ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. ఆర్వీఎస్కే రంగారావు, ఈయనందరూ బేబీ నాయన అని ముద్దుగా పిలుచుకుంటారు. బొబ్బిలికి సంబంధించి మనకు తెలుసు, గతంలో సుజయకృష్ణ రంగారావు విజయం సాధించడం, అలాగే గత ఎన్నికల్లో సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయం సాధించారు. ఈసారి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడుపై బొబ్బిల్లో బేబీ నాయన ఆర్వీఎస్కే రంగారావు విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా బొబ్బిలి రాజులు తెలుగుదేశం పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే రాజకీయంగా 2-3 నియోజకవర్గాలపై బొబ్బిలి రాజుల ప్రభావం, ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆ కోటాలో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆర్వీఎస్కే రంగారావుకు ఛాన్స్ ఇస్తారన్న చర్చ బలంగా సాగుతోంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల చర్చలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గతంలో చేసిన కేబినెట్ కూర్పు కానీ, గతంలో చేసిన కేబినెట్ ఏర్పాటు, మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి ఆయన కొన్ని సైంటిఫిక్గా వెళ్ళే పరిస్థితులు ఉంటాయనేది ఎక్కువ మంది విశ్లేషకులు చెప్పే మాట. ఈ మాట ఎందుకు అంటున్నారంటే, విజయనగరం జిల్లాకు తీసుకుంటే ఇప్పుడు విభజిత జిల్లాల తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాగా ఒక కొత్త జిల్లా ఏర్పడింది. ఆల్రెడీ విజయనగరం ఒక జిల్లా ఉంది. రెవెన్యూ డివిజన్స్ పరంగా చూసుకున్నా విజయనగరం అలాగే పార్వతీపురం 2 రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ఒకవేళ కిమిడి కళా వెంకట్రావుకు అవకాశం ఇస్తే అది విజయనగరం డివిజన్ కోటా కిందకు వస్తుంది, విజయనగరం జిల్లా కిందకి వచ్చే వాతావరణం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కోటా తీసుకునేటప్పుడు గుమ్మడి సంధ్యారాణి సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఒకవేళ ఆర్వీఎస్కే రంగారావుకు అవకాశం ఇస్తే బొబ్బిలి అనేది పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఇప్పుడు లేదు కాబట్టి అది విజయనగరం జిల్లా కిందకు వస్తుంది. కాబట్టి మరి దానిని ఏ విధంగా డీల్ చేస్తారనేది కొంత ఆసక్తిగా మారుతోంది. అలాగే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కైన అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాబట్టి మరి అశోక్ గజపతిరాజును కాదని, ఒకవేళ అశోక్ గజపతిరాజు తన కుమార్తెకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని అడిగితే దాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంది. కాబట్టి ఈసారి విజయనగరం జిల్లాలో మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతుందన్న దానిపై అశోక్ గజపతిరాజు నిర్ణయం కూడా కీలకంగా మారబోతుందన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. తన కుమార్తెకు అవకాశం ఇవ్వమని ఒకవేళ అశోక్ గజపతిరాజు కోరితే చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు? ఆదితి గజపతిరాజుకు కిమిడి కళా వెంకట్రావుకు ఛాన్స్ ఇస్తారా? లేదంటే ఆదితి గజపతిరాజు, ఆర్వీఎస్కే రంగారావు ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ దక్కుతుందా? లేదు అటు గుమ్మడి సంధ్యారానికి మహిళా కోటాలు అవకాశం ఇస్తారా? ఇలా రకరకాల చర్చలు విజయనగరం జిల్లాలో జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్నాయి.
ఇక విశాఖపట్నం విషయానికి వద్దాం. విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ చాలా బిగ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరంతో పోల్చుకుంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లా కావడం ఉమ్మడి విశాఖ జిల్లా. ఇక్కడ సీనియర్ నేతలు ఉండడం, అలాగే ఈసారి మ్యాసివ్ నెంబర్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు విజయం సాధించడం అనేది ఒక రకంగా క్యాబినెట్లో ఎవరు ఉంటారన్న దానిపైన ఉత్కంఠ రేపుతోంది. అయ్యన్న పాత్రుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నేత, చాలా సీనియర్ నేత. ఖచ్చితంగా ఆయన క్యాబినెట్లో ఉండడం ఖాయం. ఈ విషయాన్ని ఎవరు రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. మరి ఆయనతో పాటు ఎవరు క్యాబినెట్లో ఉండబోతున్నారు అనేది రెండో ప్రశ్న. ఈ రెండో ప్రశ్న విషయానికి మనం వస్తే, వంగలపూడి అనిత పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత. ఖచ్చితంగా ఎస్సీ మహిళ కేటగిరీలో వంగలపూడి అనితకు అవకాశం దక్కచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. దాదాపు వంగలపూడి అనితకు లైన్ క్లియర్ అయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఆ వార్తలు ఎంతవరకు నిజం కాబోతున్నాయో. వీళ్ళతో పాటు ఇంకా విశాఖపట్నంలో మంత్రివర్గం రేసులో ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. పల్లా శ్రీనివాస్ గాజువాక నుంచి విజయం సాధించారు. గతంలో కూడా ఒకసారి గాజువాక నుంచి విజయం సాధించారు. చాలా సీనియర్ నేత. అయితే ఈసారి గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఓడించిన నేపథ్యం, అంతకు మించి రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీ ఓట్లు సాధించుకున్నారు పల్లా శ్రీనివాస్. కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తోంది బీసీ సామాజిక వర్గం కేటగిరీలో. అలాగే గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ ఓట్లను ఆయన సాధించారు. అయితే మరి గంటా శ్రీనివాసరావుకి అవకాశం ఉంటుందా లేదన్నది బలంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొద్ది సంవత్సరాలు పార్టీకి సంబంధించి అంటి ముట్టనట్టుగా వ్యవహరించారన్న ఒక రకమైన నిర్వేదం, ఒక రకమైన ఆవేదన తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉంది. చాలా అంశాలు చోటు చేసుకునేటప్పుడు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు కానీ కేసులు నమోదైన నేపథ్యంలో అటు అయ్యన్న పాత్రుడే మాకు అండగా ఉన్నారన్న ఒక రకమైన మెజార్టీ అభిప్రాయం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ, తెలుగు తమ్ముల్లో ఉన్న నేపథ్యంలో మరి చివరి నిమిషంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కనెక్ట్ అయిన గంటా శ్రీనివాసరావుకు అనూహ్యంగా సీటు దక్కించుకున్నారు, విజయవంత సాధించారు. కానీ క్యాబినెట్లో అవకాశం ఇస్తారా ఎవరనేది ఇక్కడ ఆసక్తికరం. అందులోనూ గంటా శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం అనేది రెండో కీలకమైన అంశం. ఎందుకంటే మనకి జనసేన నుంచి ఎక్కువ మంది శాసనసభ్యులు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్లో భాగంగా అటు అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి, అటు ఎస్సీస్కి, ఎస్టీస్కి, మైనార్టీస్కి, అలాగే బీసీల్లో ఉన్న కీలక సామాజిక వర్గాలకి, అలాగే ఓసీల్లోని రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ పొందిక అనేది చాలా కీలకం. కాబట్టి మరి ఈసారి గంటా శ్రీనివాసరావుకు ఛాన్స్ ఉంటాయి అంటే 50-50 అని చాలామంది చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొనతాల రామకృష్ణ చాలా సీనియర్ నేత. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొసగక ఆయన బయటకు వచ్చిన వాతావరణం. చాలా రోజులకి రాజకీయంగా క్రియాశీలమయ్యారు. జనసేనలో చేరటం, అలాగే అనకాపల్లి నుంచి జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించడం అనేది ఒక రకంగా ఉత్తరాంధ్రలో కీలక పరిణామం. చాలా సౌమ్యుడు, అలాగే చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా కొనతాల రామకృష్ణకు పేరుంది. అందుకు కొనతాల రామకృష్ణ ఖచ్చితంగా జనసేన కోటాలో మంత్రివర్గంలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక్క విషయం అయితే మీకు నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను. ఉమ్మడి విశాఖకు సంబంధించి ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు, కొనతాల రామకృష్ణ ఉండబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అయ్యన్న పాత్రుడు, జనసేన నుంచి కొనతాల రామకృష్ణ క్యాబినెట్లో ఉండడం ఖాయం. కానీ ఇంకా మూడో వారికి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేదే ఇక్కడ ఆసక్తికరం. వంశీకృష్ణ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విశాఖ దక్షిణ నుంచి జనసేన నుంచి విజయం సాధించారు. అయితే చివరిలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి అక్కడి నుంచి జనసేనలో చేరారు కాబట్టి, మరి చివరిలో చేరారు కాబట్టి అవకాశం ఇస్తారా ఇవ్వరా? ఉమ్మడి విశాఖకు సంబంధించి కొనతాల రామకృష్ణ కీలక నేత, సీనియర్ నేత కాబట్టి ఆయనకే ఛాన్స్ ఇవ్వబోతున్నారా అన్నది కీలక అంశమే. దాదాపు కొనతాలకు లైన్ క్లియర్ అయ్యిందన్నదే ఎక్కువగా జనసేనలో వినిపిస్తున్నమాట. మరి విశాఖకు సంబంధించి చాలా పేర్లు ఉన్నాయి. బండారు సత్యనారాయణమూర్తి కూడా సీనియర్ నేతే. కానీ ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తికి అక్కడ కింజరాపు రామ్మోహన్ నాయుడికి టికెట్ ఇవ్వడానికి, అలాగే క్యాబినెట్లో అవకాశాలు ఇవ్వడానికి లింక్ ఉంది. ఎందుకంటే స్వయాన బండారు సత్యనారాయణమూర్తికి కింజరాపు రామ్మోహన్ నాయుడు అల్లుడవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్ కూడా బలంగా ఉంటాయి. ఎందుకంటే కేవలం అక్కడ అవకాశం కల్పించేది 25 మందికే కాబట్టి కింజరాపు ఫ్యామిలీకి కొంత ప్రాతినిధ్యం పెరిగితే ఖచ్చితంగా బండారు సత్యనారాయణమూర్తికి అంత రేసులో ఉండకపోవచ్చు. జనసేన నుంచి
సీనియర్ నేత పంచగర్ల రమేష్ బాబు కూడా తన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్స్లో జనసేన కేవలం 4కి మించి క్యాబినెట్ పదవులు దక్కే అవకాశం లేదంటున్నారు. ఒక విప్ పదవి దక్కే అవకాశం ఉందంటున్న నేపథ్యంలో ఈసారి మాత్రం కొనతాల రామకృష్ణకే ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి జనసేన నుంచి ఛాన్స్ ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాను పూర్తిగా తెలుగుదేశం పార్టీ చెక్ పెట్టేసింది. ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసేసింది ఇక్కడున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది ఇంకా కష్టతరమైంది. ఎందుకంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలోనే జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో మరి జనసేన నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, ఒకటి రెండు చోట్ల భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఉన్నారు. అందుకు దీన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు చంద్రబాబు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి క్యాబినెట్లో తాను చేరాలి అంటే తాను ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఉండబోతున్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మరి పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఉండడానికి ఇష్టపడతారా, పార్టీ అధ్యక్షుడిగా ఉంటారా అనేది తేలాల్సి ఉందని జనసేనకు సంబంధించిన సీనియర్ నేతలతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారం. అంటే ఖచ్చితంగా తాను క్యాబినెట్లో ఉండాలా లేదా అన్న దానిపైన ఇతమిద్దంగా పవన్ కళ్యాణ్ అనేది ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారు, డిప్యూటీ సీఎంగా ఉంటారు. అటు కూటమికి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాబట్టి అలా ఉంటేనే గుడ్ సిగ్నల్ పోతుందని మెజారిటీ జన సైనికులు భావిస్తున్న తరుణంలో దానికి తగ్గ నిర్ణయమే పవన్ కళ్యాణ్ తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. అలాగే ఇందాక మనం మాట్లాడినట్టుగా కొనతాల రామకృష్ణ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కాకినాడ రూరల్ నుంచి విజయం సాధించిన పంతం నానాజీ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కూడా సీనియర్ నేత, ఎప్పటి నుంచో జనసేన జెండా పట్టుకొని ఉన్నారు, అలాగే చాలా కష్టపడ్డారు జనసేన నేతగా. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో పంతం నానాజీ పేరు కూడా జనసేనలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి మరికొన్ని పేర్లు మనం చూద్దాం. జ్యోతుల నెహ్రూ చాలా సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి జగ్గంపేట నుంచి విజయం సాధించారు. ఎంత సీనియర్ నేత అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఆయనకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదు. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో తనకు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, మరి సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా మరో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు ఇక్కడ అవకాశం కల్పిస్తారా లేదన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే చినరాజప్ప, మాజీ హోంమంత్రి, పెద్దాపురం నుంచి తిరిగి విజయం సాధించిన చినరాజప్ప కూడా అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ మాత్రం ఈక్వేషన్స్ కొంత టైట్గానే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎవరిని తన క్యాబినెట్లోకి తీసుకుపోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరికొంతమంది రేసులో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. ఐతాబత్తుల ఆనందరావుకు అవకాశాలు 90% మించి ఉన్నాయని కొంత చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సీనియర్ నేత, గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు కాబట్టి ఐతాబత్తుల ఆనందరావు పేరు కూడా కొంత ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఐతాబత్తుల ఆనందరావుకు అవకాశం ఇస్తారా లేదనేది వేచి చూడాలి. కానీ ఒక ఫినామినా అయితే మనకు కనిపిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కానీ, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, కొణిజేటి రోసయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరి క్యాబినెట్లో మనం చూసుకునే ఒక కామన్ అంశం ఏంటంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో కాపులు ఉంటున్నారు, అలాగే రాజులు అంటే క్షత్రియులు ఉంటున్నారు, అలాగే ఎస్సీలకు కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించడం అనేది రాజకీయంగా ప్రతి నాయకుడు తీసుకుంటున్న నిర్ణయం. అందుకే ఖచ్చితంగా ఒకరిద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కూడా ఎస్సీ కోటాలో క్యాబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో ఐతాబత్తుల ఆనందరావుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే గోరంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. చాలా సీనియర్ నేత, గతంలో కూడా మంత్రి పదవి ఆశించారు. మరి ఈసారి చివరిగా నాకు ఒక మంత్రివర్గంలో అవకాశం ఇవ్వమని కోరే అవకాశం ఉందంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఏదేమైనా కొంచెం ఇక్కడ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్సే చోటు చేసుకుంటున్నాయి. అలాగే రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి డి వరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి జనసేన అభ్యర్థిగా విజయం సాధించారు కాబట్టి ఆయన పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రివర్గంలో ఎస్సీ కోటాలో ఆయనకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు అంటున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వద్దాం. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి విజయం సాధించారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో కూడా విజయం సాధించారు, అంతకు ముందు కూడా విజయం సాధించారు. ఆ పార్టీకి చాలా టాక్ యాక్టివ్ పర్సన్, అలాగే కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించారు, సౌమ్యుడు, అలాగే ఎడ్యుకేషన్ ప్రొఫైల్ కూడా ఉంది. కాబట్టి నిమ్మల రామానాయుడు మాత్రం క్యాబినెట్లో ఉండడం ఖాయం అనేది ప్రతి ఒక్కరు రూల్డ్ అవుట్గా చెప్పేస్తున్నారు. అటు గోదావరి జిల్లా నేతలు కానీ, అటు విజయవాడలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కరాఖండిగా ఖచ్చితంగా టెంటేటివ్గా క్యాబినెట్లో ఉండే ఒక 10 మంది పేర్లలో నిమ్మల రామానాయుడు పేరు చాలా క్లియర్గా కనిపిస్తోంది. మనం ఇందాక అనుకున్నట్టుగా కింజరాపు అచ్చెన్నాయుడు కానీ, అలాగే అయ్యన్న పాత్రుడు కానీ, అలాగే నిమ్మల రామానాయుడు, ఇలాంటి నేతల పేర్లు చాలా పక్కాగా క్యాబినెట్లో ఉండడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఆ చెంట నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ మనకు తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన కూడా తన ప్రయత్నాలు ఆయన చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఎంతమంది వరకు అవకాశం దక్కబోతుందో. ఎందుకంటే మ్యాసివ్గా ఎక్కువ మంది శాసనసభ్యులు విజయం సాధించారు, అందులో ఎక్కువ మంది సీనియర్లు ఉన్నారు. కాబట్టి క్యాబినెట్లో అవకాశం దక్కేది 25 మందికే. కాబట్టి మరి దాన్ని ఏ విధంగా డీల్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. ఆశావహులు అలాగే ఉన్నారు, సీనియారిటీస్ అలాగే ఉన్నాయి, సామాజిక వర్గాల పరంగా కూడా సీనియర్ నేతలు ఎక్కువ మందే ఉన్నారు. కాబట్టి మరి ఎవరెవరికి దక్కబోతున్నాయనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరికొంతమంది రేసులో ఉన్నారు, వాళ్ళు ఎవరు ఒకసారి చూద్దాం. రఘురామరాజు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గత ఎన్నికలు విజయం సాధించిన రఘురామరాజు ఆ పార్టీ రెబల్ ఎంపీగా మారడం, పార్టీ నుంచి సస్పెండ్ గురవడం, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండి నుంచి పోటీ చేసి ఈసారి విజయం సాధించారు. ఖచ్చితంగా క్షత్రియులకు క్యాబినెట్లో ఒక ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ కోటాలో రఘురామరాజు ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందని ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరి ఆ అవకాశం ఉంటుందా లేదనేది వేచి చూడాల్సిన అంశం. ఇక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. స్పీకర్గా రఘురామరాజుకు అవకాశం ఇవ్వచ్చు అంటున్నారు, లేదంటే వేరే పెద్ద పోస్ట్ ఇవ్వచ్చు అంటున్నారు, లేదు మంత్రివర్గంలో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. అలాగే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఫైట్ బ్రాండ్ నేత. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన విప్పుగా పనిచేశారు. దెందులూరు నియోజకవర్గం నుంచి తిరిగి ఆయన విజయం సాధించిన పరిస్థితి. ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్కు కమ్మ సామాజిక వర్గం కోటాలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం అటు మిక్స్డ్గా కనిపిస్తోంది. అటు ఉభయ గోదావరి జిల్లాలు కానీ, ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం ఇక్కడ మిక్స్డ్గా కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం, అలాగే కాపు సామాజిక వర్గం, క్షత్రియ సామాజిక వర్గం, శెట్టి బలిజ, ఇలాంటి మిక్స్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరికొందరు కూడా రేసులో ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. కందుల లక్ష్మీ దుర్గేష్, ఈయన నిడదవోలు నుంచి విజయం సాధించారు. కందుల లక్ష్మీ దుర్గేష్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు, కానీ చాలా సంవత్సరాలుగా జనసేన నుంచి కీలక నేతగా ఉన్నారు. యాక్చువల్గా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడానికి అంతా సమాయత్తం చేసుకున్న పరిస్థితుల్లో ఈ కూటమి ఈక్వేషన్స్లో భాగంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ టికెట్ తిరిగి కేటాయించిన నేపథ్యంలో ఆయన నిడదవోలు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అయిష్టంగా షిఫ్ట్ అయినా అక్కడున్న ప్రజలు ఆయన ఇష్టంగా గెలిపించిన నేపథ్యంలో లక్ష్మీ దుర్గేష్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు జనసేన నుంచి. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి దేవవరప్రసాద్ రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఇంకా మిగతా జిల్లాల ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి మనం చూస్తే కృష్ణా జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది కృష్ణా జిల్లాలో. ఇక్కడ మంత్రివర్గంలో రేసులో ఉన్న వాళ్ళు ఎవరో 1 by 1 చూద్దాం. బోండా ఉమామహేశ్వరరావు, అందరూ బోండా ఉమా అని పిలుస్తారు. విజయవాడ సెంట్రల్ నుంచి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బోండా ఉమా ఈసారి విజయం సాధించారు. అయితే ప్రతిసారి క్యాబినెట్లో విజయవాడ సిటీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉండడంతో ఈసారి బోండా ఉమా ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని ఆయన అనుచరుల దగ్గర ఆయన వ్యాఖ్యానం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే జగ్గైపేట నుంచి గెలిచిన శ్రీరామ్ తాతయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి శ్రీరామ్ తాతయ్య కూడా సీనియర్ నేత. ఇప్పుడున్న ఈక్వేషన్స్లో మరి అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. అలాగే కృష్ణా జిల్లాలో మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న నేతలు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలన ఉన్న మిగతా నేతలు ఎవరో ఒకసారి చూద్దాం. గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ చాలా సీనియర్ నేత, పలు దఫాలుగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినప్పటికి కూడా గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. అక్కడ
పార్టీ కంటే ఒక మంచి వ్యక్తిగా గద్దె రామ్మోహన్ పేరు సంపాదించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. మరి గద్దె రామ్మోహన్కు అవకాశం ఇస్తారా లేదా వేచి చూడాల్సిన అంశం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే గుడివాడలో కొడాలి నానిని, ఎందుకంటే కొడాలి నాని బిగ్ టార్గెట్ తెలుగుదేశం పార్టీకి. కొడాలి నానిని ఓడించిన వెనుగండ్ల రాము, ఈయన ఎన్ఆర్ఐ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి వెనుగండ్ల రాము కూడా ఇక్కడ రేసులో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంకెవరు రేసులో ఉన్నారో ఒకసారి చూద్దాం. కృష్ణా జిల్లాకు సంబంధించి మనం చూస్తే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి ఆయన విజయం సాధించారు. వల్లభనేని వంశీని ఓడించారు. ఆ వల్లభనేని వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి బిగ్ టార్గెట్. కానీ ఇక్కడ ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. గద్దె రామ్మోహన్ కానీ, వెనుగండ్ల రాము కానీ, యార్లగడ్డ వెంకట్రావు ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ముగ్గురికి ఛాన్స్ ఇవ్వడం అనేది కొంచెం అటు రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు కష్టతరమైనది. ఎందుకంటే అటు ప్రకాశం కానీ, గుంటూరు కానీ, రాయలసీమ జిల్లాల్లో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు విజయం సాధించారు కాబట్టి అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిధ్యం ఇవ్వాలి కాబట్టి మరి ఈసారి ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. అలాగే కొలుసు పార్థసారథి నూజివీడు నుంచి విజయం సాధించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయనకి మంత్రిగా అవకాశం దక్కలేదన్న నేపథ్యంలోనే తీవ్ర అసంతృప్తికి లోనవడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథికి కూడా ఈసారి ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. ఖచ్చితంగా విజయవాడ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక కాపు, ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి, అలాగే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి, ఈ 3 ఛాన్సెస్ అయితే క్యాబినెట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు పరిధిలోని అమరావతి రాజధాని కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మంత్రులు కొందరు అందుబాటులో ఉండడం అనేది ప్రభుత్వ పరంగా అత్యంత కీలకం కాబట్టి దానికి తగ్గట్టుగానే అటు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటున్నారు. ఇక గుంటూరు చూద్దాం. ఇకపోతే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోటాలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పరంగా మనం చూస్తే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి విజయం సాధించారు. అలాగే సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి ఫస్ట్ టైం శాసనసభ్యుడిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆయన విజయవాడ వెస్ట్ నుంచి విజయం సాధించారు. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరు బీజేపీ కోటాలో క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 2 నుంచి 3 క్యాబినెట్ సీట్లు అడిగే వాతావరణం, అడిగే పరిస్థితి ఉందన్నది బాగా టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్ లేదా సుజనా చౌదరి ఇద్దరిలో ఒకరుండే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మనకు తెలుసు 2014 నుంచి 2019 మధ్య దాదాపు మధ్యలో అటు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినంత వరకు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని పంచుకున్న నేపథ్యంలో సుజనా చౌదరి అప్పుడు కేంద్ర మంత్రిగా అక్కడ ప్రాతినిధ్యం వహించారు. అలాగే కామినేని శ్రీనివాస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మళ్ళీ కామినేని శ్రీనివాస్ విజయం సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్కు ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీకి చెందిన నేత అయినప్పటికీ మాజీ కేంద్ర మంత్రి అవడం, తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు ఉండటం కూడా కొంత కలిసి వచ్చే అంశం అంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది కాబట్టి 2కు మించి కేబినెట్ బెర్తలు దక్కపోవచ్చు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇద్దరులో ఒకరికే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి సత్యకుమార్ ధర్మవరం నుంచి విజయం సాధించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఏమాత్రం అదృష్టం కలిసి వస్తే విశాఖ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు పేరు కూడా ముందుకు వస్తోంది. మరి ఇంతమందికి అవకాశం దక్కదు కాబట్టి ఇద్దరికి అవకాశం దక్కుతుంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఈసారి క్యాబినెట్లో ఉండే 2 పేర్లు మొదట గ్రాఫిక్ కార్డులో మనకు కనిపిస్తున్న క్లియర్ కట్గా నారా లోకేష్ అలాగే కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబును ఓడించారు. చాలా సీనియర్ నేత, గతంలో ఎన్నో మంత్రి పదవులు ఆయన పనిచేశారు. ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ ఈసారి క్యాబినెట్లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే నారా లోకేష్ మంగళగిరి నుంచి 3rd హైయెస్ట్ మెజార్టీతో రాష్ట్రంలో గెలుపొందారు. నారా లోకేష్ కూడా ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ పగ్గాలు పూర్తిగా నారా లోకేష్కు అప్పగిస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన ఇతమధ్యంగా సమాచారం లేనప్పటికీ ఖచ్చితంగా మంత్రివర్గంలోనైతే నారా లోకేష్ ఉండబోతున్నారు అనేది సుస్పష్టం. అటు గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా లోకేష్ ఈ ఇద్దరికి క్యాబినెట్ బెర్తలు దాదాపు
ఖాయం. మరి 3, 4వ ఛాన్స్ గుంటూరు జిల్లా నుంచి ఎవరికి దక్కబోతుందనేదే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రేసులో ఉన్న మిగతా నేతల పేర్లు ఒకసారి చూద్దాం. ధూళిపాల నరేంద్ర పొన్నూరు నుంచి విజయం సాధించారు, 6వసారి విజయం సాధించారు, చాలా కీలక నేత. కానీ ఇక్కడ ఎంత దురదృష్టం అంటే ధూళిపాల నరేంద్ర పేరు ప్రతి సందర్భంలో, అంటే కేబినెట్ విస్తరణ జరిగిన ప్రతి సందర్భంలో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో ఆయన పేరు ముందుకు వస్తుంది. బట్ చివరి నిమిషంలో పక్కకి వెళ్ళే సందర్భం. ఒకనొక సందర్భంలో కూడా ఆయన అంతే నాకు రాసిపెట్టి లేదేమంటూ ఒక వ్యాఖ్యలు కూడా ఒక కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన సందర్భాన్ని నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ధూళిపాల నరేంద్రకు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేస్తారా, క్యాబినెట్లో ఆయనకు అవకాశం దక్కుతుందా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలా సీనియర్ నేత, చాలా టాక్ యాక్టివ్ పర్సన్, అసెంబ్లీలో కూడా చాలా విషయ పరిజ్ఞానంతో విపక్షాలను ఎదుర్కొంటారన్న పేరుంది ధూళిపాల నరేంద్రకి. మరి ధూళిపాల నరేంద్రకి ఈసారి అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. అలాగే వేమూరు నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కూడా రేసులో ఉన్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. అయితే గత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అంటే 2014 నుంచి 2019 మధ్య నక్కా ఆనందబాబు మంత్రిగా పనిచేశారు కాబట్టి మరి తిరిగి రెండోసారి నక్కా ఆనందబాబుకి అవకాశం ఇస్తారా, లేదంటే ఇంకెవరైనా కొత్త వారికి క్యాబినెట్లో ఎస్సీ కోటాలో అవకాశం ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. అలాగే మిగతా పేర్లు కూడా ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక డైనమిక్ లీడర్గా ఎరపతినేని శ్రీనివాస్కు గుర్తింపు ఉంది. మరి ఆయన కూడా రేసులో ఉన్నారు. అలాగే వినుకొండ నుంచి గెలిచిన మరో సీనియర్ నేత జీవి ఆంజనేయులు రేసులో ఉన్నారు. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, ఒక రకంగా ఈసారి చంద్రబాబు నాయుడికి ఇది కత్తి మీద సాము. ఎందుకంటే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు, అన్ని రకాల ఈక్వేషన్స్లో కూడా సీనియర్ నేతలు కనిపిస్తున్నారు. మరి ఎవరెవరికి ఆయన అవకాశం ఇస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరికొంతమంది కూడా ఉన్నారు రేసులో. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్, కన్నా లక్ష్మీనారాయణకు ఖచ్చితంగా కేబినెట్ బెర్త్లో ఖాయమన్న వార్తల నేపథ్యం ఒక ఎత్తు అయితే, ప్రధానంగా పల్నాడులో అందరి దృష్టి మాచర్లపైన ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి వర్సెస్ సిట్టింగ్ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య జరిగిన రాజకీయ పోరు ఏ స్థాయిలో జరిగిందో మనం వేరేగా చెప్పనక్కర్లేదు. అదే కంటిన్యూ అయింది. పోలింగ్ రోజు కానీ, పోలింగ్ ముందు కానీ, పోలింగ్ తర్వాత కానీ చాలా విపత్కర పరిణామాలకు దారితీసిన వాతావరణం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జోలకంటి బ్రహ్మారెడ్డికి ఈసారి క్యాబినెట్లో బెర్త్ ఖాయం అన్న చర్చ బలంగా సాగుతోంది. ఖచ్చితంగా పల్నాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తిస్థాయి పట్టు సాధించాలంటే జోలకంటి బ్రహ్మారెడ్డికి క్యాబినెట్లో చోటు ఉండడం ఖాయం అన్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో జోలకంటి బ్రహ్మారెడ్డికి కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు. మరి చూడాలి అది ఎంతవరకు నిజం కాబోతుందో. అనగాని సత్యప్రసాద్, బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ రేపల్లి నుంచి విజయం సాధించారు. అటు బీసీ కోటాలో మాత్రం కొంత అనగాని సత్యప్రసాద్కు అక్కడ కొంత ఛాన్స్ ఉందంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఒక బీసీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనగాని సత్యప్రసాద్ బీసీ కోటాలో మాత్రం రేసులో ఉన్నారు. అలాగే జనసేన కోటాలో 4 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తర్వాత నేను ఇందాక ప్రస్తావించినట్టు కొనతాల రామకృష్ణకు ఖచ్చితంగా క్యాబినెట్లో ప్లేస్ అనేది ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే కీలకమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్. తెనాల నుంచి ఈసారి జనసేన అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. కీలక నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న నేత కాబట్టి నాదెండ్ల మనోహర్ ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండబోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మనం చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఈ ముగ్గురు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. అనగాని సత్యప్రసాద్ కూడా బీసీ కోటాలో అవకాశం దక్కొచ్చని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో. ఇక ప్రకాశం జిల్లాకు వెళ్దాం. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి తిరిగి విజయం సాధించారు. చాలా డైనమిక్ లీడర్ గొట్టిపాటి రవికుమార్. ఎప్పటి నుంచో మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి గొట్టిపాటి రవికుమార్కు ఎలాంటి ఛాన్స్ దక్కుతుందని మనం వేచి చూడాలి. అలాగే కొండెపి నుంచి డోల బాల వీరాంజనేయ స్వామి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఈసారి కొండపి కొరకరాని కొయ్యలా మారిపోయిందని జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పుల్లో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండపిలో పెట్టినప్పటికీ ఆదిమూలపు సురేష్ను కూడా డోల బాల వీరాంజనేయ స్వామి మట్టి కరిపించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్తో పాటు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఓసీ కోట, అలాగే కొండపి నుంచి గెలిచిన డోల బాల వీరాంజనేయ స్వామి ఎస్సీ కోట. ఈ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ దక్కబోతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నెల్లూరు విషయానికి వద్దాం. నెల్లూరు విషయానికి వస్తే
నెల్లూరుకు సంబంధించి మనం చూస్తే నెల్లూరులో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అటు చాలా రకాల మంది పోటీ పడుతున్నారు ఇక్కడ క్యాబినెట్లో. అందరూ చాలా కీలక నేతలు ఉన్నారు. నారాయణ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత, నెల్లూరు సిటీ నుంచి ఈసారి విజయం సాధించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన క్యాబినెట్లో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరి సర్వేపల్లి నుంచి విజయం సాధించారు కాబట్టి ఈసారి ఛాన్స్ దక్కుతుందా లేదా ఎదురు చూడాలి. ఎందుకంటే వరుస ఓటములు ఎదురవుతున్నాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి. ఈసారి అనూహ్యంగా విజయం సాధించిన నేపథ్యంలో మరి రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలనుకున్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి ఛాన్స్ ఉంటుందా లేదని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నెల్లూరులో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ కాంపిటీషన్ హెవీగా ఉంది. ఎందుకంటే నెల్లూరు నుంచే దాదాపు 3 శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి దగ్గరైన వాతావరణం మనం చూసాం. ఈ నేపథ్యంలో కొంత వాళ్ళకి కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఎవరి వైపు మొగ్గు చూపుతారు క్యాబినెట్లో చోటు కల్పించే విషయంలో అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రేసులో ఉన్న మరికొంతమంది పేర్లు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఈసారి విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు క్యాబినెట్లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు. ఆయనకి దాదాపు లైన్ క్లియర్ అంటున్నారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన భార్యకు క్యాబినెట్లో బెర్త్ కోసం ఖచ్చితంగా తీవ్రంగా శ్రమించే అవకాశం ఉందంటూ నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహిళా కోటాలో రెడ్డి సామాజిక వర్గం పరంగా మహిళా కోటాలో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు నుంచి గెలిచిన శాసనసభ్యురాలు, ఆమెకు కూడా ఈసారి నెల్లూరు జిల్లా నుంచి క్యాబినెట్లో ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మాజీ మంత్రి నారాయణ రేసులో ఉన్నారు. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. నారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈ మిగతా 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఈ 3లో మరి ఇద్దరికి కానీ ఒకరికి కానీ ఛాన్స్ దక్కుతుందా లేదనేది మనం వేచి చూడాలి. అలాగే నెక్స్ట్ వెళ్దాం. చిత్తూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు. సొంత జిల్లాకు సంబంధించి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఎందుకంటే సొంత జిల్లాలో పార్టీని నడపడం అనేది ఒకటైతే, తన సొంత జిల్లా కాబట్టి అటు పార్టీ కార్యకలాపాలు ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా నడిపేందుకు ఒక కీలకమైన వ్యక్తులు ఉండడం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో ఎవరికి అవకాశం దక్కబోతుందనేది వేచి చూడాల్సిన అంశం. అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి విజయం సాధించారు. సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు కూడా పీలూరు నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే రాజకీయంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ బిగ్ టార్గెట్ కాబట్టి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాన్ని ఎదుర్కొనే వ్యక్తులైతే బెటరు అన్న ఈక్వేషన్స్ కూడా బలంగా ఇక్కడ పనిచేస్తాయి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి పలమనేరు అలాగే కిషోర్ కుమార్ రెడ్డి పేర్లే ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇదే జిల్లాలో కుప్పం నుంచి విజయం సాధించారు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఒక రకంగా కేబినెట్ నాయకుడిగా ఉండబోతున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఇక్కడ ఒకరికే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో మనం వేచి చూడాలి. ఇక అనంతపురంకి సంబంధించి మనం చూస్తే మాజీ మంత్రి పరిటాల సునీత పేరు ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పరిటాల ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లింక్ కానీ అలాగే గతంలో ప్రదర్శించిన లాయల్టీ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ యువనేతగా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పరిటాల ఫ్యామిలీకి ఈసారి కూడా క్యాబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళా కోటాలో కూడా పరిటాల సునీత ఈసారి క్యాబినెట్లో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి విజయం సాధించారు. నిజంగా పయ్యావుల కేశవ్ కోసం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడల్లా పయ్యావుల కేశవ్ ఓడిపోతారు. పయ్యావుల కేశవ్ గెలిచినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాదు. ఫస్ట్ టైం ఆ సెంటిమెంట్కి బ్రేక్ పడింది కాబట్టి ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ అయితే ఈసారి క్యాబినెట్లో ఉండబోతున్నారు. ఆల్రెడీ ఆయన పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. చాలా టాక్ యాక్టివ్ పర్సన్, కొంచెం విషయ పరిజ్ఞానం కూడా ఎక్కువగా ఉంది. అందులోనూ విపక్షాలను గట్టిగా ఎదుర్కోగలరు, బలమైన రాజకీయం కూడా నడపగలరు. అంతకుమించి చంద్రబాబు నాయుడుకు చాలా లాయల్గా ఉంటారు కాబట్టి పయ్యావుల కేశవ్ మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఈసారి క్యాబినెట్లో ఉండే అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే పరిటాల సునీతకు కూడా ఛాన్సెస్ పుష్కలంగానే కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరికొందరు రేసులో ఉన్నారు, వాళ్ళు చూద్దాం. కాలవ శ్రీనివాసులు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి విజయం సాధించారు, మాజీ మంత్రి. బట్ అనంతపురంలో అటు మనం చూస్తే కమ్మ సామాజిక వర్గం కానీ అలాగే బీసీల్లో ఉన్న బోయ
కురుబా ఇలాంటి కమ్యూనిటీస్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మొత్తం సచ్ కమ్యూనిటీస్ బేస్లోనే ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే అనంతపురంలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, అలాగే బోయ, వాల్మీకి, అలాగే కురుబా ఇలాంటి బీసీ కులాలు కూడా సమప్రాతినిధ్యంగా తెలుగుదేశం పార్టీకి గట్టి క్యాడరు, గట్టి లీడర్స్ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సోషల్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ని చంద్రబాబు ఎట్లా చేస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మన గెస్ట్ పరంగా మనం చూసుకున్న, మనకు వచ్చిన వివరాలు బట్టి చూసుకున్న పయ్యావుల కేశవ్ అయితే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారు. పరిటాల సునీత కూడా ఉంటారు. ఒకవేళ అనంతపురంకి మూడో ఛాన్స్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా బీసీకే దక్కే అవకాశం ఉంది. మరి బీసీ సంబంధించి మనం చూస్తే సింగనమల నుంచి విజయం సాధించిన బండారు శ్రావణిశ్రీ కొంచెం టాక్ యాక్టివ్ పర్సన్గానే ఆమె పేరు సంపాదించుకున్నారు. కాబట్టి ఒక యంగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వాలనుకుంటే బండారు శ్రావణిశ్రీ పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకి ఛాన్స్ ఇస్తారా? కానీ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ క్యాబినెట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన నేపథ్యం, అలాగే కూటమి ప్రభుత్వం కాబట్టి సీనియర్స్ ఉండాలి, జాగ్రత్తగా సమన్వయం చేయాలి. ఎందుకంటే ఇష్యూస్ కూడా అలాగే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక కష్టాలు కానీ, అలాగే కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని అవాంఛనీయమైన అంశాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు గతంలోనే తెలుగుదేశం పార్టీ చేసిన నేపథ్యంలో ఈసారి మంత్రులందరూ చాలా టాక్ యాక్టివ్గా ఉండాలి, చాలా సబ్జెక్టివ్గా ఉండాలి, చాలా ఈజీగా డీల్ చేయగలగాలి. అందులోనూ ఎన్డీఏలో ఆల్రెడీ భాగస్వామిగా ఉన్నారు. క్యాబినెట్లో కూడా చేరబోతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో కూడా కొంత యాక్టివ్గా పనిచేయాలి. ఇలాంటి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని ఈసారి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూర్పు చేయబోతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో మరి కొత్త వాళ్ళకి చోటిస్తారా, లేదంటే సీనియర్లకి పెద్దపీట వేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి తెలుసు మనకి. మొన్న పోలింగ్ రోజు బాగా వార్తల్లో నిలిచిన చాలా నియోజకవర్గాల్లో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగిన మాచర్ల, అలాగే తాడిపత్రి ఈ రెండు ప్రముఖంగా వినిపించాయి. అందులోనూ ఆ నేపథ్యంలో జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి విజయం సాధించారు. ఈసారి ఖచ్చితంగా జేసీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా 8 మంది శాసనసభ్యులు విజయం సాధించారు. ఒక ఇద్దరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉండి ఆ పార్టీకి సీనియర్ నేతగా ఉన్న సత్యకుమార్ బీసీ కోటాలో ధర్మవరం నుంచి విజయం సాధించారు. ఖచ్చితంగా సత్యకుమార్కు భారతీయ జనతా పార్టీ నుంచి ఛాన్స్ ఉందన్న ప్రచారం బలంగా సాగుతోంది. అలాగే కడప చూద్దాం. కడపకు సంబంధించి మనం చూస్తే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ, కానీ పులివెందులకు చెందిన వ్యక్తి కాబట్టి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని ఈసారి మంత్రివర్గంలో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్సీలను కూడా మంత్రివర్గంలో తీసుకోవచ్చు కాబట్టి ఆ ఛాన్సెస్ రామ్ గోపాల్ రెడ్డికి ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే జిల్లాలో కొంత ప్రాబల్యం అవసరం కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం ఈసారి చంద్రబాబు నాయుడు చేయొచ్చన్న చర్చ జిల్లాలో ఎక్కువగా జరుగుతోంది. అలాగే కడప నుంచి విజయం సాధించిన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పేరు కూడా మహిళా కోటాలో ప్రముఖంగా వినిపిస్తోంది. వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాం. అలాగే ఉమ్మడి కడప జిల్లాలో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి విజయం సాధించారు. మాజీ టీటీడీ చైర్మన్, ఆయన కూడా అవకాశాలు ఉన్నాయంటున్నారు. బీజేపీ నుంచి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండే ఛాన్స్ ఉన్న వ్యక్తుల్లో ఆదినారాయణ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. జమ్మలమడుగు నుంచి ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి విజయం సాధించారు కాబట్టి ఆదినారాయణ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా హెవీ కాంపిటీషన్ ఉంది క్యాబినెట్లో బెర్తుల కోసం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫస్ట్ టైం శాసనసభ్యుడిగా పోటీ చేశారు. డోన్లో ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించారు. ఖచ్చితంగా కోట్ల ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి రాజకీయంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాళ్ళ ప్రాబల్యం కానీ కొంత ప్రభావం కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఆళ్లగడ్డ నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి అఖిలప్రియ పేరు కూడా వినిపిస్తోంది. కానీ గతంలో కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న ఈక్వేషన్స్లో అఖిలప్రియకు ఛాన్సెస్ ఉండకపోవచ్చు అన్న చర్చ కూడా మరోవైపు సాగుతుంది. అలాగే కర్నూలు జిల్లాలో ఇంకెవరెవరు రేసులో ఉన్నారో ఒకసారి చూద్దాం. కర్నూలు జిల్లాకు సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి బనగాలపల్లి నుంచి విజయం సాధించారు. కొంచెం టాక్ యాక్టివ్ పర్సనాలిటీ కాబట్టి బీసీ జనార్దన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఎమ్మిగనూరు నుంచి విజయం సాధించిన జయ నాగేశ్వర రెడ్డి పేరు కూడా అక్కడ వినిపిస్తోంది. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీకి కొన్ని ఖచ్చితమైన సాలిడ్ పాకెట్స్ ఉన్నాయి రాజకీయంగా. అందుకు మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా డీల్ చేయబోతున్నారని,
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకి ప్రాతినిధ్యం అయితే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటుంది. కానీ ఈక్వేషన్స్ని ఎట్లాగా ఆయన డీల్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. ఎందుకంటే ఇప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీ కాదు, అటు జనసేనకు దాదాపు 4 క్యాబినెట్ బెర్తులు, భారతీయ జనతా పార్టీకి 2 నుంచి 3 ఇవ్వాలి. కాబట్టి 25లో దాదాపు ఒక 7, 6 తీసేస్తే తెలుగుదేశం పార్టీకి టెంటటివ్గా మిగిలేవి 18 నుంచి 19 మాత్రమే. ఈ నేపథ్యంలో ఈ 18 నుంచి 19లో తెలుగుదేశం పార్టీలో అన్ని వర్గాలకు సమప్రాతినిధ్యం కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు కూర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే 10 టీవీ చాలా బిగ్ గ్రౌండ్ వర్క్ చేసి యాక్యురేట్గా ఎవరెవరు రేసులో ఉన్నారో ఆ వివరాలను మీకు ఎనాలిసిస్ ద్వారా అందిస్తోంది. మరి బీసీ జనార్దన్ రెడ్డి, జై నాగేశ్వర రెడ్డి ఇద్దరు కొంత టాక్ యాక్టివ్ పర్సన్స్, డైనమిక్ పర్సన్స్ కాబట్టి వీళ్ళు కూడా రేసులో ఉన్నారు. చూద్దాం వీళ్ళ అదృష్టం ఎంతవరకు వరిస్తుందో. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరికొంతమంది రేసులో ఉన్నారు. ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుంచి విజయం సాధించారు. అలాగే టీజీ భరత్, టీజీ వెంకటేష్ తనయుడు కర్నూలు నుంచి విజయం సాధించారు. అయితే ఎన్ఎండి ఫరూక్ మాత్రం కొంత ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా క్యాబినెట్లో ఒక మైనార్టీకి అవకాశం కల్పించే వాతావరణం ఉండొచ్చు అనేది ఎక్కువగా చర్చ జరుగుతోంది. పూర్తిగా మరి ఎన్ఎండి ఫరూక్ సీనియర్ నేత కాబట్టి ఖచ్చితంగా ఎన్ఎండి ఫరూక్ ఈసారి మైనార్టీ కోటాలో అవకాశం దక్కడం అనేది ఖాయంగా చెప్తున్నారు. అలాగే నంద్యాల లోక్సభ పరిధి కానీ, అలాగే నంద్యాల అసెంబ్లీ కానీ చుట్టుపక్కల కొంత మైనార్టీ ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మైనార్టీ వర్గాలను కొంత సాటిస్ఫై చేసే క్రమంగా అటు ఒక మైనార్టీకి అవకాశం కల్పించే దిశగా ఎన్ఎండి ఫరూక్ ఖచ్చితంగా క్యాబినెట్లో ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే కర్నూలు సిటీ నుంచి విజయం సాధించిన టీజీ భరత్ చాలా యంగ్ అండ్ డైనమిక్ లీడరు. ఆల్రెడీ కర్నూలుకు సంబంధించి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఖాన్ను ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. ఇంతియాజ్ను టీజీ భరత్ ఓడించారు. మరి కర్నూలుకు సంబంధించి మనం చూస్తే టీజీ వెంకటేష్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీజీ వెంకటేష్ బీజేపీ నేతగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టీజీ భరత్ కోసం టీజీ వెంకటేష్ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి టీజీ భరత్కు అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూస్తే అటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అలాగే ఎన్ఎండి ఫరూక్ అయితే దాదాపు లైన్ క్లియర్ అంటున్నారు. మరి మూడో ఛాన్స్ ఎవరికి తగ్గబోతుంది అనేది ఆసక్తికరం. మనం చూసాం కదా, ఓవరాల్గా 13 జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరెవరు రేసులో ఉన్నారో స్పష్టంగా చూసాం. అలాగే విజయవాడ నుంచి మనం చూసుకుంటే విజయవాడ వెస్ట్ నుంచి విజయం సాధించిన సుజనా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి, ఆయన పేరు కూడా కొంత ప్రముఖంగా వినిపిస్తోంది. మనం ఇందాకలు ప్రస్తావించినట్టు ధర్మవరం నుంచి సత్యకుమార్ కానీ, అలాగే విష్ణుకుమార్ రాజు, ఇలాంటి చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ 8 శాసనసభ్యులు మాత్రమే గెలుచుకున్నారు కాబట్టి కేవలం ఒక ఇద్దరికే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీలో ఆ ఇద్దరు ఎవరికి క్యాబినెట్ బెర్తలు దక్కబోతున్నాయి అనేది ఆసక్తికరం. ఇందాక నేను ప్రస్తావించినట్టు జనసేన నుంచి ఖచ్చితంగా 4 బెర్తలు ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా ఉండడానికి ఇష్టపడతారు అని అనుకుంటే ఈక్వేషన్ ఒకలా ఉండొచ్చు, లేదంటే ఈక్వేషన్ మారచ్చు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ ఈ ముగ్గురు ఖాయంగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత పేర్లలో కందుల లక్ష్మీ దుర్గేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే రాజోల నుంచి గెలిపొందిన వరప్రసాద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది వేచి చూడాల్సిన అంశం. ఇందాక నేను ప్రస్తావించినట్టు భారతీయ జనతా పార్టీలో కూడా ఒక 2 పేర్లు నేను ప్రస్తావించాను. ఆ 2-3 పేర్లు కొంత రేసులో ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఛాన్స్ దక్కబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే వీటితో పాటు మనం చూస్తే అటు కూర్పు చాలా కీలకం. అలాగే జనసేనకు, భారతీయ జనతా పార్టీకి ఒక 6 నుంచి 7 క్యాబినెట్ బెర్తులు కేటాయించవలసి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇతమిద్దంగా మిగిలేవి 18 నుంచి 19 కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమప్రాతినిధ్యం కల్పిస్తారనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్ళకి అటు చీఫ్ విప్ కానీ, అలాగే విప్ పదవులు, అలాగే టీటీడీ బోర్డు మెంబర్స్తో పాటు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్లు కూడా ఉన్నాయి, కీలక కార్పొరేషన్లు. అలాంటి పదవులతో కూడా కొంత సర్దుబాటు చేస్తారు. ఈసారి ఎక్కువ మంది శాసనసభ్యులు గెలిచారు కాబట్టి ఖచ్చితంగా కత్తి మీద సామే కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారన్న అంశాన్ని అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. ఆ క్యాబినెట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే క్యాబినెట్ మంత్రులకు కొంత ప్రమాణ స్వీకారం చేస్తారా, కొంత క్యాబినెట్ కూర్పుకు చంద్రబాబు నాయుడు కొంత సమయం తీసుకుంటారా, మనం వేచి చూడాలి. ఏదేమైనా 10 టీవీ చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేసి సామాజిక వర్గాల ఈక్వేషన్స్ వీటన్నిటిని పరిగణలోకి పెట్టుకుని ఎవరెవరు రేసులో ఉంటారో దానికి సంబంధించి మీకు యాక్యురేట్గా అందించిన అనాలిసిస్ ఇది.